రీసెంట్ డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం కదా, చాట్ జీపీటీ, ఏఐ, కోపైలట్ కోడింగ్ కి ఇలా ప్రతిదానికి గ్రాక్, క్లాడ్ ఏది పడితే అది హెల్త్ కి సంబంధించి ఒక ఏఐ వచ్చేస్తుంది, స్టాక్స్ కి సంబంధించి ఒక ఏఐ వచ్చేస్తుంది, ఇంగ్లీష్ కి సంబంధించి ఒక ఏఐ, మ్యాథ్స్ కి సంబంధించి ఒక ఏఐ, ఇక టేక్ ఏ డొమైన్ ప్రతి దానికి సంబంధించి ఒక ఏఐ వచ్చేస్తుంది. వాట్ ఇట్ ఈస్ డూయింగ్, మన పనిని సులువు చేస్తుంది. మనం ఒక ఈమెయిల్ రాయాలంటే ఏఐ ఇంటిగ్రేట్ చేస్తున్నాము, గూగులే ఇచ్చేస్తుంది ఆటో ఫిల్లింగ్. ఇంకా ఏదైనా ఏఐ టూల్ ని కనుక ఇంటిగ్రేట్ చేసుకుంటే మెయిల్ మొత్తానికి ఐ వాంట్ టు రైట్ దిస్ మెయిల్ దాన్ని తయారు చేయంటే మొత్తం వచ్చేస్తుంది. ఇట్లా ప్రతి చిన్నదానికి క్యాలిక్యులేటర్ ఎలా వచ్చింది, 18x16 చేయమంటే ఎంతసేపు ఆలోచిస్తాం? సరే ఒక నిమిషం ఆలోచించండి, మనం చేస్తాం. కానీ క్యాలిక్యులేటర్ ఉంటే వై వుడ్ వి డూ దట్? డైరెక్ట్ ఇక్కడ కొడతాం, ఇక్కడ చేస్తాం. సో పనిని సులువు చేస్తుంది. ఇది ఎప్పుడు చేస్తే బాగుంటది? 18x16, 18x19 ఇట్లా నంబర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకి రావాలి ముందుగా. 2 2s are 4 అంటే ఏంటి, లేదా 2 3s are 6 అంటే ఏంటి, 2 + 2 + 2 3 సార్లు 2ని యాడ్ చేస్తే 6 వస్తుంది. అంటే దాన్నే 2 × 3 అంటే మల్టిప్లికేషన్ అనేది ఎలా మనకు తెలుసు కదా, ఫండమెంటల్స్ తెలుసు కదా. అట్లాగా మనకు తెలిసిన తర్వాత ఇప్పుడు క్యాలిక్యులేటర్ ని ఈజీగా ఇంకా త్వరగా అవ్వటానికి వాడుకుంటే ఓకే. ఫండమెంటల్ అనేది మనకు తెలియాలి. 18 5s అనేది మనకు తెలియదు అనుకో, 23s అనేది మనకు తెలియదు అనుకో, అసలు ఏం చేస్తారో తెలియదు అనుకో, అక్కడ వచ్చిన అవుట్పుట్ ఓకే. డంబ్ బ్లైండ్ గా చేస్తే వేస్ట్ కదా. క్యాలిక్యులేటర్ ఉన్న వాళ్ళు బతుకుతాం, తర్వాత 4 2s అంటే ఏం చెప్తాం? ఏం చెప్పలేం. అదే విధంగా ఏఐ ఏం చేస్తుంది అని MIT వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏఐ సిగ్నిఫికెన్స్ మనుషుల బ్రెయిన్ ని డంబ్ గా తయారు చేస్తుంది. చాట్ జీపీటీ అనేది మనుషుల్ని డంబ్ అంటే బుర్ర తక్కువ ఎదవల్లా తయారు చేస్తుంది అన్నట్టు చెప్పారు. వీళ్ళు 54 స్టూడెంట్స్ తీసుకున్నారు, దాంట్లో డివైడ్ చేశారు. చాట్ జీపీటీ వాడేవాళ్ళు కొంతమంది, గూగుల్ ని వాడేవాళ్ళు కొంతమంది, ఓన్లీ బ్రెయిన్ ని వాడేవాళ్ళు కొంతమంది తీసుకొని వీళ్ళ మీద టెస్ట్ చేశారు. ఈ 54 మంది మీద 4 నెలల పాటు EEG ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రఫీ డివైజెస్ తో వీళ్ళని మానిటర్ చేశారు. ఏంటంటే ఫస్ట్ టెస్ట్ పెట్టినప్పుడు చాట్ జీపీటీ వాళ్ళకి బాగా ఎక్కువ మార్కులు వచ్చినాయి, కానీ బ్రెయిన్ ఓన్లీ వాడిన వాళ్ళకి బాగా తక్కువ వచ్చినాయి. తర్వాత ఎప్పుడైతే చాట్ జీపీటీ అనేది లేదో అప్పుడు చాట్ జీపీటీ వాళ్ళు అసలు ఘోరంగా తయారైంది. సొంతంగా ఆలోచించడం అనేది మానేశారు. ఒక ఎస్సే రాయమంటే మొత్తం తప్పులు రాయటము, బ్రెయిన్ అనేది వాడలేని పరిస్థితిలో ఉండటము, ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉండటం ఉంది. స్టార్టింగ్ లో ఉట్టి బ్రెయిన్ వాడి ఏమి చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ వాడని వాళ్ళ పరిస్థితితో పోలిస్తే చాలా కష్టపడ్డారు వీళ్ళు. కానీ తర్వాత వీళ్ళే ఎక్కువ మార్కులు సంపాదించటము, ఎక్కువగా ఆలోచించి క్రియేటివ్ గా రాయటం ఇదంతా జరిగిందంట. గూగుల్ వాడేవాళ్ళు పెద్ద గొప్ప ఏం కాదు, వాళ్ళు మరీ ఇంత చాట్ జీపీటీ వాడినంత వాళ్ళ అంత ఘోరంగా కాకపోయినా బెటర్ ఉన్నారు కొంచెం. కానీ అసలు ఏది వాడకుండా బ్రెయిన్ వాడిన వాళ్ళే బెటర్ గా ఉన్నారు అని. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, చాట్ జీపీటీ కానీ ఏ టూల్స్ కానీ విపరీతంగా చిన్నప్పటి నుంచే వాడటం మొదలు పెడితే వీళ్ళకి కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి, కాగ్నిటివ్ క్లచెస్ అనేవి వస్తాయి. వీళ్ళకి ఏమన్నా త్వరగా వచ్చేసినా అట్ ద కాస్ట్ ఆఫ్ కాగ్నిటివ్ స్కిల్స్ వస్తుంటాయి. త్వరగా వీటి ద్వారా రిజల్ట్స్ వచ్చేసినా కానీ లాంగర్ టర్మ్ లో ఇవి వర్కౌట్ అవ్వవు అని చెప్తున్నారు. సో పిల్లలు చాట్ జీపీటీ ప్రతి చిన్నదానికి తెలుసుకుంటే ఓకే. ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంటే ఓకే. కానీ ఇప్పుడు ఒకటి క్రియేటివ్ గా ఒకటి రాయాలి, ఒక స్టోరీ రాయాలి, థింక్ విత్ యువర్ మైండ్. ఒక బొమ్మ గీయాలి, థింక్ విత్ యువర్ మైండ్ అండ్ కమ్ అప్ విత్ ఒక సొల్యూషన్ కావాలి. ఫస్ట్ ఆలోచించి తర్వాత బెటర్ సొల్యూషన్ కోసం చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళాలి. మన జనరేషన్ వాళ్ళు ఇప్పుడు 30లో 40లో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ఎలాగో నెట్టుకొచ్చారు కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ చాట్ జీపీటీ అని హెల్ప్ అవుద్దేమో. కాకపోతే ఇంకా ఆలోచించే శక్తి కావాలి అనుకున్న వాళ్ళు చాట్ జీపీటీ మీద పూర్తిగా రిలే అయితే, అందుకే నేను రీసెంట్ పాత వీడియోలో కూడా చెప్పుకున్నాను, గూగుల్ ఏఐ CEO ఆయన కూడా అన్నారు, ఎంత ఏఐ వచ్చినా కానీ స్టెమ్ సబ్జెక్ట్స్, సైన్స్ స్టెమ్ సబ్జెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే కావాలి. బేసిక్ మోడల్స్ తయారు చేయాలన్నా కానీ బేసిక్ ఫండమెంటల్స్ లేకుండా ఏది అవదబ్బా. బిల్డింగ్ కడుతున్నారు, 100 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు, ఫండమెంటల్స్ బేస్ సరిగ్గా లేకపోతే ఏమైంది, ఒక్క పిల్లర్ పోతే మొత్తం అస్సమే. సో చాలా జాగ్రత్తగా ఈ జనరేషన్ వాళ్ళు, వచ్చేవాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకు కానీ ఆల్రెడీ కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళకి కానీ చెప్పండి క్లియర్ గా. టీచర్స్ అయితే మీరు కూడా చెప్పండి, ఇలా తయారవుతారు. మైండ్ అనేది ఎక్కువగా ఆలోచించదు, క్రియేటివ్నెస్ రాదిక. చాట్ జీపీటీ ఇచ్చిందే క్రియేటివ్నెస్ అయితే కానీ మీకు రాదు. సో బీ కేర్ఫుల్.